లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించడమే కాంగ్రెస్ లక్ష్యం. 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. NCSF ప్రారంభానికి సన్నాహాలు. పరిశ్రమను సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్. ధర్నా చౌక్ స్థల పరిశీలన జరిపిన అధికారులు. నిరసనల కోసం 1000 చదరపు గజాల స్థలం కేటాయింపు. వేసవి ఆరంభంతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం. ఉపశమనం పొందేందుకు తంటాలు పడుతున్న జనం. మండుతున్న భానుడు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకలు. అన్నదాతకు శుభాకాంక్షలు తెలిపిన పాలకవర్గం. పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రజారోగ్య పరిరక్షణకై దర్పల్లిలో అధునాతన హంగులతో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్టు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమైందని, జిల్లాకు ఏమీ చేయని ఎంపీ అరవింద్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. దర్పల్లి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం 33 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆసుపత్రి నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, డిఎంహెచ్ఓ సుదర్శనం, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో విఫలమయ్యారని చెప్పారు. ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని 18 నెలలలో పూర్తి చేసి 40 మంది డాక్టర్లతో అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి మండలాలకు చెందిన సుమారు 60 గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని, మామ, అల్లుడు, కూతురు రాష్ట్ర సంపాదన దోచుకున్నారని విమర్శించారు. ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇతర హామీలను తప్పక నెరవేరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 14 నుండి 15 సీట్లు గెలిచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై లోక్సభలో పోరాటం చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న అరవింద్ జిల్లాకు చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. ఏం ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని ఆయన నిలదీశారు. పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, మంగ్య నాయక్, భగవాన్ రెడ్డి, చెలిమేల శ్రీనివాస్, బొక్కల బాలయ్య, మిట్టపల్లి గంగారెడ్డి, కమ్మరి గంగాధర్, అధికారులు, డిఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శనం, డీసీహెచ్ఎస్ శివశంకర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్, తహసీల్దార్ మాలతి తదితరులు పాల్గొన్నారు. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇక 100 బెడ్ల పడకల ఆసుపత్రికి ఏం కావాలనో అది ఉన్నాయి. ఇవాళ మనకు చుట్టుపక్కల 50 గ్రామాలు మీరు నిజామాబాద్ పోయే అవసరం లేదు. ఈవెన్ ఇప్పుడు సిరికొండ మొత్తం మండలు, ఇందల్వాయి మండలు, మన దర్పల్లి మండలు, పెద్ద పెద్ద గ్రామాలని వీరందరూ కూడా ఇది ఒక హెల్త్ సెంటర్గా ఉంటుంది. దీంతో తప్పకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత మన పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా మనకు ఇక్కడ డాక్టర్లను, స్టాఫ్ను, ఎక్విప్మెంట్ను అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఒక మంచి మెడికల్ సెంటర్గా ఇక్కడ తయారు చేసుకున్నాం. అయితే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మనం ఎన్నికలలో ఏదైతే చెప్పినామో అది 100 రోజులలోనే ఎన్నో పనులు చేసినాం. అక్కడ మహిళా సోదరులు ఉన్నారు, ఇంకా వాళ్ళు వినాలి. అప్పుడు 6 గ్యారెంటీ పథకాలు చెప్పినాం. మేము చెప్పినాం అది సోనియా గాంధీ గారి మాట, మరి కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట తప్పది. తెలంగాణ ఇచ్చిన పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, మరి దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ, దేశం కొరకు జైలులో పోయినటువంటి పార్టీ. మరి సోనియా గాంధీ గారు మాట ఇస్తే మాట తప్పరని చెప్పినా మీరందరూ కూడా నమ్మి
మరి మమ్మల్ని ఆదరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిన తర్వాత ఇవాళ 25,000 కోట్ల మంది మహిళలు ఇప్పటివరకు ఫ్రీ బస్ టికెట్లు ప్రయాణం చేసి మనం భద్రాచలం రామాలయం కానుండే మరి సమ్మక్క సారలక్క కానీ మన వేములవాడ రాజేశ్వరు కానీ బాసర టెంపుల్ కానీ ఇవాళ తెలంగాణ దేవాలయాలన్నీ కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. అన్ని విధాలుగా స్కూల్ పిల్లలు వాళ్ళ పిల్లలు హైదరాబాద్ ఉంటే పోయి చూసి వస్తున్నారు. కోపం ఉంటే తల్లిగారింటికి వెళ్ళిపోతారు. అంటే రకరకాల వాళ్ళందరికీ అన్ని విధాలు కూడా వాడుకుంటారు. అదేవిధంగా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకము ఏదైతే ప్రిస్టేజియస్గా రాజశేఖర రెడ్డి గారు స్థాపించారో అప్పుడు పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం ఇవ్వాలని దాన్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి నీరు గార్చింది. ఇవాళ ఏ హాస్పిటల్ అయినా కానీ మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదంటారు, లేకుంటే వైట్ కార్డు లేదంటారు, ఇంకేదో లేకుంటే మీరు 2 లక్షలు వస్తున్నాయి మీకు ఈ ఆపరేషన్కు 4 లక్షలు అయితే మిగతా 2 లక్షలు మీరు కట్టాలనే పరిస్థితుల్లో మరి దాన్ని రివైవ్ చేయాలని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి 2 రోజులకే మరి ఆరోగ్యశ్రీని కూడా అందులో ఉన్నటువంటి వ్యాధుల సంఖ్య కూడా పెంచి 10 లక్షలకు పెంచి ఎన్సీఎస్ఎఫ్ ను ఎమ్మెల్యే భూపతి రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ఫ్యాక్టరీ యంత్రాలు స్థలాల పరిశీలన చేశారు. రైతు నాయకులతో భేటీ అయ్యారు. పరిశ్రమకు పునర్వైభవం తెస్తామన్నారు. సారంగపూర్లోని నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని బుధవారం నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు ఆర్ భూపతి రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ఈ ఫ్యాక్టరీలోని యంత్రాలను, ఫ్యాక్టరీకి చెందిన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు నాయకులతో భేటీ అయ్యారు. కర్మాగారం పునరుద్ధరణ విషయమై రైతుల అభిప్రాయాలను సేకరించారు. 2008-2009 సీజన్ నుండి మూతబడిన సహకార చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం సహకార రంగంలోనే కొనసాగించాలని రైతు ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం తోడ్పాటును అందిస్తే ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు చెరకు పంట పండించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించేందుకు వీలుగా ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈ కమిటీ గత నెల చివరి వారంలో వాస్తవ పరిస్థితుల అధ్యయనం కోసం బోధన్లోని నిజాం షుగర్ కర్మాగారాన్ని సందర్శించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాను నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీని సైతం పునరుద్ధరించాలని సబ్ కమిటీతో పాటు ముఖ్యమంత్రిని సైతం కోరడం జరిగిందన్నారు. దీంతో ఎన్సీఎస్ఎఫ్ స్థితిగతులపై నివేదిక అందించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం సూచించిందన్నారు. ఇందులో భాగంగానే కలెక్టర్తో కలిసి తాను క్షేత్ర స్థాయిలో కర్మాగారాన్ని సందర్శించడం జరిగిందన్నారు. రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో కొనసాగిన ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయబోమని, తిరిగి దీనిని ఎలా నడిపించాలనే విషయమై అన్ని అంశాలను కులంకషంగా పరిశీలించి ప్రభుత్వం సహేతుక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రైతు ప్రతినిధులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్సీఎస్ఎఫ్ స్థితిగతుల గురించి రైతు ప్రతినిధులతో సమావేశమై వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపామని అన్నారు. రైతుల అభిప్రాయాలను పొందుపరుస్తూ వాస్తవ స్థితిగతులతో కూడిన సమగ్ర నివేదికను వారం రోజుల్లోపు ప్రభుత్వానికి సమర్పిస్తామని అన్నారు. ఈ ఫ్యాక్టరీ విషయమై ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా ఎన్సీఎస్ఎఫ్ కు చెందిన పూర్తి వివరాలను 2 రోజుల్లో తనకు నివేదించాలని కలెక్టర్ కర్మాగారం ఇన్ఛార్జ్ ఎండి రవిని ఆదేశించారు. ఫ్యాక్టరీని సందర్శించిన వారిలో నిజామాబాద్ బోధన్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, శ్రీరామ్ దత్తు, రైతు సంఘాల ప్రతినిధులు సాయిరెడ్డి, గంగారెడ్డి, ఆకుల పాపయ్య, వేల్పూర్ భూమయ్య, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. సారంగపూర్ నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీకి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు, ఆర్డీఓ నిజామాబాద్, ఆర్డీఓ బోధన్ గారు, ఎండి గారు, ఇక్కడికి విచ్చేసిన రైతులు అందరికీ నమస్కారాలు. సో మనకి లాస్ట్ మంత్ బోధన్ చికెన్ ఫ్యాక్టరీ విజిట్ గురించి హానరబుల్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు మీ నుంచి కొంతమంది వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు మినిస్టర్ గారు చెప్పింది ఏమంటే, సో మనకి సారంగపూర్ సహకార చక్కెర కర్మాగారం గురించి కూడా ఒక ఫ్యాక్చువల్ రిపోర్టు, అంటే మనకి ఏమేమి ల్యాండ్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి లోన్స్ ఏమున్నాయి, అదేవిధంగా ప్రజెంట్ కండిషన్ అంటే ఫ్యాక్టరీ కండిషను, అదేవిధంగా ఈ ఫార్మింగ్ అంటే షుగరు పెంచడానికి కూడా రైతులు విల్లింగ్గా ఉన్నారా లేదా అనేది ఆ అన్ని పాయింట్ల మీద కూడా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది అడగడం జరిగింది. సో దాంట్లో భాగంగా లాస్ట్ టైం కూడా మనకి లాస్ట్ వీక్ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ కూడా
సో మీ నుంచి ఒక 6-7 మెంబర్స్ వచ్చి మనకి ఫ్యాక్టరీ గురించి అదేవిధంగా ఎంప్లాయీస్ గురించి కూడా కొన్ని ఇష్యూస్ అనేది డిస్కస్ చేశాము. సో తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఫిజికల్గా వెళ్ళి మనము అక్కడ ఫ్యాక్టరీ పరిస్థితులు కూడా చూసిన తర్వాత మీతో డిస్కస్ చేసిన తర్వాత రిపోర్టు పంపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు మనము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ మీకేవైతే అంటే మీకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ మీరు అనుకుంటున్న టైం లైన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మేము రిపోర్ట్లో పొందుపరిచి ఆ రోజు ఇప్పుడు మన షుగర్ కేన్ ఈ సబ్ కాంపిటీషన్ బోధనలో కానీ ముత్తంపేటలో మేము అడిగినామంటే రైతులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మహారాష్ట్రలో ఇచ్చినటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం కానీ ఆ సీడ్ కూడా అడ్వాన్స్ కొత్త సీడ్ హైబ్రిడ్ లాంటి సీడ్ ఇచ్చి దాంట్లో షుగర్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఈల్డ్ వస్తుంది, ఎక్కువ షుగర్ కేన్ పర్సెంటేజ్ వస్తుంది. అదే కాకుండా మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కానీ హార్వెస్టింగ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ బేర్ చేయాలా అని చెప్పి మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఒక స్థానిక రిప్రజెంటేటివ్గా మేము చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా నోట్ చేసుకున్నారు. నేను రైతులకు మీకు ఏమంటున్నానంటే ఇవాళ మనకున్న పెద్ద సమస్య ఏంటంటే పంట మార్పిడి ఒక పెద్ద సమస్య. ఎందుకంటే భూసారం అనేది తగ్గిపోతుంది. మనం పంట మార్పిడి ఒక 2 సంవత్సరాలు చెరుకు పండించినంత మీరు వరేయండి, మీరు తక్కువ ఫర్టిలైజర్తో ఎక్కువ ఈల్డ్ వస్తుంది, నీళ్ళు తక్కువ పడతాయి. చెరుకు అన్నది రోగాలు ఎక్కువ రావు, వరద వచ్చినా ఎండ వచ్చినా తట్టుకుంటుంది. సో అది పెద్ద పంట వచ్చినప్పుడు కూడా రైతుకు ఒక 5 ఎకరాల్లో ఉన్న రైతుకు ఒక 10-15 లక్షలు వస్తే వాళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి కానీ ఇబ్బంది అంటే ఈజీగా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా చెప్పారు, మేము అన్నీ కూడా మేము చెరుకు పంట కానీ అమ్మినప్పుడే మేము బంగారం కొన్నాము, లేకపోతే ఇల్లు కట్టుకున్నాము, బిడ్డల పెళ్లి చేసామని చెప్పి ఆ పరిస్థితి ఇక్కడ రావాలి. మళ్ళీ మనం ఉన్న స్థానికంగా ఉన్న రైతులకే కాకుండా ఇక్కడ లేబర్ కానీ ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. ఇక్కడ మేము మన కాలనీ కూడా వెళ్ళినప్పుడు అందరూ కూడా పాపం షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు ఉన్నారు. సారీ దయచేసి ఫ్యాక్టరీ తెలిపేయండి, మాకు అంత ఉపాధి వస్తుంది, ఈ ఏరియా అంతా బిజినెస్ డెవలప్ అవుతుంది, యాక్టివిటీ ఉంటుంది అని చెప్తే తప్పకుండా చూస్తామని చెప్పి మనకు అవకాశం వచ్చింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే మీ సలహాలు విన్నాం, మేము మీ రిప్రజెంటేషన్ తీసుకున్నాము. జిల్లా కేంద్రంలో నూతనంగా కేటాయించిన ధర్నా చౌక్ స్థలాన్ని బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సందర్శించారు. ప్రజా సంఘాలు వివిధ పక్షాల వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలిపేందుకు వీలుగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదురుగా సుమారు 1000 చదరపు గజాల స్థలాన్ని జిల్లా యంత్రాంగం ధర్నా చౌక్ కోసం కేటాయించింది. ఇప్పటి వరకు పాత కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ను దానికి ఎదురుగా పాత నిజామాబాద్ ఎంపీడీఓ కార్యాలయ ప్రాంతాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల వారు తమ నిరసన తెలియజేసేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఓల్డ్ కలెక్టరేట్ ఎదుట 1000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ కొత్తగా ధర్నా చౌక్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నిరసనలు తెలియజేయాలనుకునే వారు ముందస్తుగా పోలీస్ శాఖ ద్వారా అనుమతి తీసుకుని కొత్తగా ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ ప్రాంతంలో నిరసన చేపట్టాలని సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం వద్ద పాత కలెక్టరేట్ ప్రధాన రహదారికి ఆనుకుని నిరసనలు నిర్వహిస్తుండడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ధర్నా చౌక్ కోసం స్థలాన్ని కేటాయించామన్నారు. ఇక నుండి నిరసనలు తెలిపేవారు ముందుగా పోలీసు శాఖ నుండి అనుమతి తీసుకుని కొత్తగా కేటాయించిన ధర్నా చౌక్ స్థలంలో నిరసనలు తెలపాలని సూచించారు. కొత్త ధర్నా చౌక్ ప్రదేశంలో నిరసనలు తెలిపే వారి కోసం అవసరమైన సదుపాయాలు కూడా కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు అనుమతితో కొత్తగా ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ ప్రదేశంలోనే నిరసనలు తెలపాల్సి ఉంటుందని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టే ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఈ తరహా ఉల్లంఘనలకు సంబంధించి 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ రాజవెంకటరెడ్డి, సౌత్ తహసీల్దార్ బాలరాజు తదితరులు ఉన్నారు. నగరంలో సో జనరల్గా మనకి ధర్నాలు పాత కలెక్టరేట్ ఆపోజిట్లోని అదేవిధంగా మనకి ఐడిఓసి పరిసర ప్రాంతాల్లో చాలామంది వితౌట్ పర్మిషన్స్ ధర్నాస్ చేస్తూ ఉన్నారు. సో అందుకు సిపి గారు మేము కూడా ఒక ధర్నా చౌక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఓల్డ్ కలెక్టరేట్కి ఆపోజిట్లో ఉన్న ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ముఖ్యంగా విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా ధర్నాస్ ఇవి చేయడానికి కూడా సో విత్ ప్రాపర్ పర్మిషన్స్ అంటే పోలీస్ సైడ్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ
ధర్నా చౌక్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు. చాలా వరకు మనకి వితౌట్ పర్మిషను ధర్నాస్ చాలా వరకు మనకి ఓల్డ్ కలెక్టరేట్ ఏరియాలో జరుగుతుండడం వల్ల ట్రాఫిక్కి కానీ కామన్ పబ్లిక్కి చాలా వరకు ఇబ్బంది జరుగుతూ ఉంది. మనకి 4 లేన్లో 2 లేన్స్ రోడ్డు క్లోజ్ చేసి మెయిన్ రోడ్డు మీద ధర్నాలు చేయడం వల్ల కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను ట్రావెలింగ్కి చాలా ఇబ్బందికరంగా ఉండే ఉద్దేశంతో సిపి గారు మేము డిస్కస్ చేసి ఒకటి అఫీషియల్గా ధర్నా చౌక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే పబ్లిక్ అంటే ధర్నా చేసే వాళ్ళు కూడా విత్ ప్రాపర్ పర్మిషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. మా విజ్ఞప్తి ఏమంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి విత్ పోలీస్ వాళ్ళ దగ్గర ధర్నాల్లో రోడ్ మధ్యలో కొత్త కలెక్టరేట్ బైపాస్ రోడ్ మీద చేయడం జరుగుతుంది. దానివలన ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాఫిక్ వెహికులర్ మూవ్మెంట్కి కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ధర్నాలు కూడా ప్రాపర్గా పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా సడన్గా వాళ్ళు ధర్నాలు అనేది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరమే ఇప్పటికీ ఒక 3 కేసులు కూడా ఇట్లాంటి పర్మిషన్ లేకుండా ధర్నా చేసినందుకు పబ్లిక్లో న్యూసెన్స్ చేసినందుకు 3 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా చాలా వరకు కేసులని నమోదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇటువంటి ప్రజలకి ఇబ్బంది జరగకుండా ఉండడానికి సపరేట్గా ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మూలకంగా ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరైనా ఏదైనా విషయంలో ధర్నా చేయాలనేది ఉంటే ఈ ఐడెంటిఫై చేసినటువంటి ధర్నా ప్లేస్లోనే అందరూ పర్మిషన్ తీసుకున్న తర్వాత చేయాలని కోరుతున్నాము. ఎవరు కూడా ఈ పబ్లిక్కి ఇబ్బందికరంగా ఉండేటట్టు రోడ్డు మీద లేకపోతే వేసవి కాలం ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రోజువారీ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎండాకాలంలో ఉక్కపోతలు కామన్. అది మే మాసంలో ప్రస్తుత ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ 2.5 నెలల ముందే ఉష్ణతాపం పెరగడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోజువారీ కూలీలు వేసవి తాపం భరించలేక ఉదయం సాయంత్రం వేళల్లో పనులు చేసుకుంటున్నారు. మరోపక్క విద్యా సంవత్సరం పూర్తి కాలేదు. విద్యార్థులు వేసవి తాపాన్ని భరించక ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ పనుల నిమిత్తం తిరిగేవారు ఉష్ణతాపానికి బెదిరిపోతున్నారు. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా భానుడి ముందు అన్ని బలాదురుగా మారుతున్నాయి. శీతల పానీయాల దుకాణాలకు గిరాకీ పెరిగింది. చల్లటి పదార్థాలు తీసుకుని కాసేపు ఉపశమనం పొందుతున్నారు. రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు అని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం 2024 సంవత్సరం నిజంగా కూడా మార్చి ఫస్ట్ వీక్లో ఎండలు విపరీతంగా మండిపోతూ 39-40 దాకా వస్తున్నట్టు తరుణంలో నిజంగా కూడా ప్రజలు చాలా అప్రమత్తమై ఉండాలి. మరి దీనికి తోడు రాబోయే రోజుల్లో ఏప్రిల్ కానీ మే కానీ చాలా విపరీతంగా ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ కూడా దీనికి స్పందించి రోడ్లు అక్కడక్కడ ఫైరింగ్ స్ప్రింక్లర్స్ పెట్టి చల్లబరిచినట్టయితే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నిజం కూడా ఇప్పుడే ఈ రోజుల్లో మనం మార్చ్ ఫస్ట్ వీక్లోనే చూస్తున్నాం. ఎండలకు విద్యార్థులు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీని గురించి గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం స్పందించి ఇచ్చారని చెప్పి కోరుకుంటూ మా తరఫున గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారని చెప్పిన ఇతరుల గురించి ఆలోచన చేసే మంచి మనస్సు ఆమెది. నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో సమయానికి కూడు తినకుండా అనవసరమైన రోగాల పాలు కాకుండా ఆలోచన చేసింది. నిజామాబాద్ నగర జర్నలిస్టుల కోసం కేసీఆర్ బువ్వకుండను ప్రారంభించి ఎంతో మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్న అన్నదాత ఆమె. ఆమె ఎవరో కాదు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె జన్మ దినోత్సవం సందర్భంగా చిరు కానుకగా ప్రెస్ క్లబ్ పాలకవర్గం పుట్టినరోజు వేడుకలు జరిపి శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, బైరశేఖర్లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ కవిత ప్రెస్ క్లబ్ లో ఉన్నటువంటి సభ్యులకు నేను మీకు తోడు అని కేసీఆర్ బువ్వకుండా ఏర్పాటు చేశారన్నారు. జర్నలిస్టులకు మధ్యాహ్నం భోజనం సదుపాయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఎమ్మెల్సీ కవిత ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ప్రెస్ క్లబ్ పాలకవర్గం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేడం గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మాకు ప్రెస్ క్లబ్కు ఆమె ఇవాళ చాలాసార్లు అన్ని సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి ఒక్క దాంట్లో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా కరోనా కాలం నుంచి ప్రెస్ క్లబ్లో ఉన్న సభ్యులందరికీ బువ్వకుండా పథకం ద్వారా ఆకలి తీర్చడంతో పాటు మా ప్లాట్లకు కానీ ప్రెస్ క్లబ్కి కానీ కవిత మేడం చేసిన కృషి చాలా ఉంది. అందులో భాగంగానే ఆమె ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఆమె పుట్టినరోజు వేడుకలను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆమె కలకాలం జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని ప్రెస్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్సీ కవిత మేడం జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి అందరం కూడా ఉత్సవంగా ఈ వేడుక జరుపుకుంటున్నాము. ఎందుకంటే గతంలో ఆమె నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచారు, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కూడా. అయితే ప్రధానంగా కరోనా కష్టకాలంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టులకు అండగా నిలిచారు. అదేవిధంగా అప్పటి నుంచి నిర్విరామంగా బువ్వకుండా కార్యక్రమాన్ని జర్నలిస్టులకు కూడా కేటాయించాలి, జర్నలిస్టులు కూడా వర్తింపజేయాలనే ఉద్దేశంతో ఆమె జిల్లా ఆసుపత్రితో పాటు లైబ్రరీలో నిరుద్యోగులకు బువ్వకుండా అందిస్తున్నారు. దాంతోపాటు జర్నలిస్టులు కూడా మధ్యాహ్నం భోజనం చేయలేని పరిస్థితుల్లో, చాలామంది ఇళ్లలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్లోనే ఆమె బువ్వకుండా సదుపాయాన్ని కల్పించారు. దాదాపు 2 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతిరోజు దాదాపు 100 మంది జర్నలిస్టులు మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడ ఆరగిస్తున్నారు. ఆమెకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం ప్రెస్ క్లబ్ పక్షాన. ఆమె మహిళలు అన్ని రంగాలలో రాణించాలని మొదటి అదనపు మెజిస్ట్రేట్ వెల్లడించారు. మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని నిజామాబాద్ మొదటి అదనపు మెజిస్ట్రేట్ ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళా పోలీస్ సిబ్బందితో మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మొదటి అదనపు మెజిస్ట్రేట్ మాట్లాడుతూ మహిళలు మనోధైర్యాన్ని కోల్పోకుండా అన్ని రంగాలలో ముందుండాలని, ప్రతి మహిళకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని, అట్టి లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ అనే వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా, స్వేచ్ఛగా జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొబేషనరీ ఐపీఎస్ బి చైతన్యరెడ్డి, డాక్టర్ కిరణ్మయి, తేజిత, శ్రీలత, అంజమ్మ, పద్మ, కుమారి, ప్రవళిక, స్రవంతి మరియు నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ పోలీస్ కార్యాలయం సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది మరియు కళా బృందం పాల్గొన్నారు. భారత జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పుట్టినరోజు వేడుకలు జరిపారు. అభిమానుల మధ్య భర్త అనిల్ తో కలిసి కేక్ కట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆనందోత్సవాల మధ్య ఈ వేడుకను ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ భర్త అనిల్ కేక్ తినిపించారు. సంతోషాల మధ్య ఈ వేడుకను జరిపారు. అభిమానులు ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ సంబరంగా వేడుకను జరుపుకున్నారు. ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజును తనదైన స్టైల్లో వినూత్నంగా జరిపే నిజామాబాద్ నగరానికి చెందిన చిన్ను గౌడ్ ఈ ఏడాది కూడా విభిన్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. రాజస్థాన్లోని జైసల్మేర్ లో మండే ఎండలో ఒంటెలపై హ్యాపీ బర్త్డే
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తెలంగాణ చౌరస్తాలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బర్త్డే జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జాగృతి జిల్లా కన్వీనర్ మల్లెల సాయి చరణ్ మాట్లాడుతూ జాగృతి ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు పురస్కరించుకుని ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ, ప్రైమరీ హెల్త్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, గ్రామ శాఖ అధ్యక్షులు, జాగృతి అధ్యక్షులు, మైనారిటీ సెల్ అధ్యక్షులు, జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ మండల, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారత జాగృతి మరియు బీఆర్ఎస్ పార్టీ సిరికొండ మండల శాఖ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో నేడు సిరికొండ మండల కేంద్రంలో కవితక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి కవితక్క గారు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జాగృతిని ఒక వెన్నుముకలాగా ఉంచి పనిచేసిళ్ళు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కవితక్క గారి పాత్ర ఎంతో ఉన్నది. మరి మహిళలను, మాలాంటి యువకులను ఎందరినో ఉద్యమంలో ఏర్చి తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ జాగృతి ఎంతో ఉపయోగపడ్డది. ఆనాడు ఆంధ్ర వలస పాలనలో అంతరించిపోతున్న మన బతుకమ్మ, మన బోనాలు, మన సంస్కృతి సాంప్రదాయాలను ఈరోజు ప్రపంచానికి వెలువెత్తిన ఘనత కల్వకుంట్ల కవితక్క గారికి చెందుతుంది. మరి ఎందరో మంది దుబాయ్, సౌదీ అని వలస పోయి అక్కడ ఇరుక్కపోయి చాలామంది అక్కడ చనిపోయి ఉన్న వాళ్ళను ఎంతో మందిని కవిత. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ లో తీర్మానించడంపై కోటగిరి మండల కేంద్రంలో బీసీ కులాల కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన తరగతులకు ఇదివరకు ఒకే కార్పొరేషన్ ఉండేది. ప్రస్తుతం కులాల ఆధారంగా కార్పొరేషన్ ఏర్పాటుతో బీసీ కులాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని బీసీ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 బీసీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ కేబినెట్ లో తీర్మానించడంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు ప్రతినిధి తేళ్ల రవికుమార్, వీరశైవ లింగాయత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్, యాదవ, కురుమ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరు, గంగపుత్ర, ఆర్యవైశ్య, ఏకలవ్య 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో బీసీ కులాల ఐక్యతతో పాటు అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వాలు బీసీ కులాలను రాజకీయంగా ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని, కానీ రేవంత్ రెడ్డి కాపులను, ఇతర బీసీ కులాలను అభివృద్ధి చేసేందుకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. బీసీ కులాలు రాబోయే రోజుల్లో ఆర్థికంగా, సామాజికంగా, విద్యారంగం, ఇతర అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటు అభివృద్ధికి చిహ్నమన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సంఘం నాయకులు గంగాధర్ దేశాయ్, రాజేశ్వర్ పటేల్, ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ అనంత విఠల్, మండల పార్టీ అధ్యక్షులు షాహిద్, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తేళ్ల రవికుమార్, బర్ల మధుకర్, మాజీ ఎంపీటీసీ సలీం, మోత్పేట రాజయ్య, మక్కయ్య, కూచి శ్రీనివాస్, తెల్లచిన అరవింద్, గర్దాస్ ఆనంద్, పెద్దకాపు శ్రీకాంత్, కూచి సాయిబాబా, ఎడ్డేడి శంకర్, ఎడ్డడి గంగారాం, అయూబ్, జలాల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు బీసీ కులాలో ఎప్పటి నుంచి ఉంటున్న కోరికని మరి గతంలో రాజశేఖర్ లింగాయత్తులకు మరి బీసీ కేటగిరీలో లేకుంటే మరి ఆ భవిష్యత్తులైన రాజశేఖర రెడ్డి గారి ఆయనలో మరి ఆ బీసీలో చేరడం జరిగింది. మరి గత ప్రభుత్వం బీసీని ఓసీ చేయడానికి మీద మరి అదే ఉద్దించలేదు. ఇక ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మరి ఆ యొక్క రాష్ట్ర వీరశైవ లింగ సమాధానం డిమాండ్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ప్రకారం మరి ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి హృదయంతో వారి వీరశైవ లింగ కార్పొరేషన్ కావాలని కోరినందున మరి స్పందించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి మా వీరశైవ లింగాల్లో కూడా చాలా మంది మరి వీరస్తులు ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా వీరశైవ లింగాలను ఆలోచించాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆలోచించి ఈరోజు చేయడం వీళ్ళ చేర్చడం కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి చెప్పదు. కావున కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మున్నూరు కాపులను ప్రత్యేకంగా గుర్తించకపోవడం, వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం జరిగింది. ఈరోజు మున్నూరు కాపులు ఓటు బ్యాంకుగా మారిన, రాజకీయంగా ఓటు బ్యాంకుగా మారిన పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఏవి కూడా మున్నూరు కాపులను గుర్తించలేకపోయాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు
మున్నూరు కాపులను ఓటు బ్యాంకు రాజకీయంగా కాదు, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాము. మున్నూరు కాపుల తరఫున ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మున్నూరు కాపులతో పాటు ఇతర కులాలైన వనజ కులస్తులకు, ఇతర అన్ని బీసీ కులాల్లో, బీసీ సామాజిక వర్గాల్లో అత్యధికంగా జనాభా ఉన్న కులాలన్నింటికి కూడా 13 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి అభివృద్ధి కృషి చేయడం చాలా అభినందనీయం. రాబోయే రోజులలో బీసీ కులాలన్నీ అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నాము. రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. విద్యారంగంలో కూడా బీసీ కులాలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాము. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత. వినియోగదారుల సంక్షేమ సమితి నూతన కార్యవర్గం ఎన్నికైంది. ప్రెస్ క్లబ్ లో ఇందూరు వినియోగదారుల సంక్షేమ సమితి నూతన వినియోగదారుల కమిటీ ఏర్పాటును వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి ప్రకటించారు. అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినంను పురస్కరించుకుని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పెందూట అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడిగా విఎన్ వర్మ, ప్రధాన కార్యదర్శిగా సందు ప్రవీణ్, కోశాధికారిగా మహాదేవ్ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా కె సాయి కుమార్, పి ప్రవళిక, కార్యవర్గ సభ్యులుగా బానత్ సందీప్ లను నియమించడం జరిగిందన్నారు. ఇట్టి కార్యవర్గం ఆధ్వర్యంలో వివిధ వినియోగదారుల సమస్యలు, నాసిరకం ఔషధాలు, తూనికలు, కొలతలలో మోసాలు, ఆహార కల్తీ, రసీదులని జీరో వ్యాపారం, హాల్ మార్కింగ్ విధానం, వెండి ఆభరణాలలో సగం శాతం వరకు కల్తీ, అంగన్వాడీలలో పౌష్టికాహారం, కల్తీ విత్తనాలు, పురుగు మందులు, విచ్చలవిడి మైనింగ్ వల్ల పర్యావరణ సమస్యలు తదితర అంశాలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇందూరు వినియోగదారుల సంక్షేమ సమితి అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. వినియోగదారుల హక్కులను 6 హక్కులను ప్రకటించిన రోజు జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు ఉన్న కాలంలో ఆ యొక్క పార్లమెంటులో, ఇక్కడ పార్లమెంట్ మన కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్, అక్కడ ఆ 4 హక్కులను ప్రకటించారు. ఆ 4 హక్కులు క్రమక్రమంగా 6 హక్కులుగా రావడం జరిగింది. 6 హక్కులను మొదటిగా ప్రకటించినది మార్చి 15. ఆ మార్చి 15 ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కన్స్యూమర్స్ డేగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము, నిర్వహించుకుంటున్నాము. ఆ క్రమంలో నిజామాబాద్ ఈ మార్చి 15 మంచి శుభకరమైన సందర్భంగా ఈ రోజున ఈ యొక్క కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ కమిటీ వినియోగదారుల హక్కులు 6 హక్కులపై చైతన్యం, 6 హక్కుల ద్వారా వినియోగదారులందరినీ రక్షించడానికి ఈ యొక్క వినియోగదారుల కార్యక్రమాన్ని నేను మీకు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కమిటీ ముఖ్య ఉద్దేశం సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేయడం, తర్వాత ప్రతి జిల్లాకు వినియోగదారుల కమిషన్ న్యాయపరంగా ఏర్పడిన 3 అంచెల న్యాయ వ్యవస్థ, ఆ కమిషన్ల ద్వారా వినియోగదారుల పరిరక్షణ. మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ నగర మేయర్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆకుల సుజాత మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ మున్నూరు కాపు కుల బంధువులు ఆకాంక్ష ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్నూరు కాపు కుల బంధువుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆకుల సుజాత అన్నారు. గాండ్లలింగం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నగర మాజీ మేయర్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆకుల సుజాత మాట్లాడుతూ, మున్నూరు కాపుల ఆకాంక్ష అయినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఫైనాన్స్ కార్పొరేషన్ వలన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు నిధులు ఇవ్వాలని, నిధులు ఉంటేనే మున్నూరు కాపుల అభివృద్ధి మరింత సాధ్యమవుతుందన్నారు. 60 లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపుల కార్పొరేషన్ కోసం 500 కోట్లు ప్రకటించాలని కోరారు. మున్నూరు కాపులు అంటేనే సేవదాతలని, వ్యవసాయాన్ని నమ్ముకుని దేశ ప్రజల కడుపు నింపేది మా కులస్తులని, కుల వృత్తిని నమ్ముకుని దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న మున్నూరు కాపుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి లింగం మాట్లాడుతూ, దశాబ్ద కాలంగా కార్పొరేషన్ కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను కలవడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నిమిత్తం ప్రకటించడం కాకుండా నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవన్న ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బాజిరెడ్డి జగన్, రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు ఆకుల లలితతో పాటు రాష్ట్ర, జిల్లా కార్యవర్గం ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఆకుల శ్రీశైలం, ఎండల ప్రసాద్, చింతకాయల రాజు,
కిషన్ రెడ్డి, భూపతి నరేష్, ప్రవీణ్ మహేష్, భోజరాజు, కర్క రమేష్, జట్టి గోవిందరాజ్, శ్రీకాంత్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్ననే మనకు మన కార్పొరేషన్ ఏర్పరిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ మన మున్నూరు కాపు సభ్యులందరికీ కూడా ఎంతో కష్టపడ్డారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మన మున్నూరు కాపులం అంటే చాలా మంది ఉన్నాము. మున్నూరు కాపులందరం కూడా ఐక్యతగా ఉండి మరి అన్ని సంఘాలకు కానీ సమాజానికి కానీ మంచి సేవలు అందించాలని మా మున్నూరు కాపు ముద్దు బిడ్డలందరికీ నేను తెలియపరుచుకుంటున్నాను. మరి మనందరం కూడా ఈరోజు మన మున్నూరు కాపు కార్పొరేషన్ వచ్చినందుకు మనందరం ఎంతో సంతోషపడుతున్నామని నేను తెలియపరుచుకుంటున్నాను. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సోదరి వాళ్ళందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి దశాబ్ద కాలంగా మున్నూరు కాపు కార్పొరేషన్పై పోరాటం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గతంలో ఎంఆర్ వాళ్ళకు మెమోరాండం చేయడం, ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇవ్వడం, కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి హైదరాబాద్లో కూడా మరి అక్కడ కూడా ఒకసారి యుద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఆనాడు మరి టీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉండే, ప్రతిపక్షంలో మరి కాంగ్రెస్ పార్టీ ఉండే. మరి గుద్దిల శ్రీధర్ బాబు గారు మరి ఆ రోజు పార్లమెంట్ మన అసెంబ్లీలో చెప్పినట్టుగా వాళ్ళు ఆ రోజు డిక్లేర్ చేశారు. మేము వస్తే కనుక మేము తప్పకుండా మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇస్తామని చెప్పి డిక్లేర్ చేశారు. అందులో భాగంగా మరి ఈరోజు నిన్నటి రోజున మరి గుద్దిల శ్రీధర్ బాబు గారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. మరి ఈ డిక్లరేషన్కి కారణమైనటువంటి మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి పొరుగు రాష్ట్రంలో కూడా మరి మున్నూరు కాపు కార్పొరేషన్ డిక్లేర్ చేసినప్పటికీ మరి తగినంత నిధులు కేటాయించలేకపోయినారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం మరి ఎన్నికల నిమిత్తమే డిక్లేర్ చేసినట్టు కాకుండా తప్పకుండా మరి కార్పొరేషన్పై 5,000 కోట్లు సుమారు 5,000 కోట్లు మరి కేటాయించి మా మున్నూరు కాపుల్ని అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపుల్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా మరి ఇలా మున్నూరు కాపు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం హర్షణీయం. మరి మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య గారు మరి నిరంతరం మరి అన్ని జిల్లాలు తిరిగి మరి ప్రెస్ మీట్లు పెట్టి ఈ అందరి మున్నూరు కాపులు చైతన్యం తీసుకొచ్చి మరి ఇలా వారు కార్పొరేషన్ తీసుకొచ్చినందుకు వాళ్ళ కృషి ఎంతో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడు మరి బాజిరెడ్డి జగన్మోహన్ గారు కూడా మరి ప్రతి సమావేశంలో పాల్గొని మరి ఇందుకు పాత్రుడైనందుకు గాను వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మున్నూరు కాపు సోదరులందరూ కూడా హర్షణీయదే దగ్గది చాలా సంతోషపడాల్సిన. కోటగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలను లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థులు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థులకు బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో పరీక్ష అట్టలు, పెన్నులను పంపిణీ చేశారు. సభ్యులందరూ కలిసి 10వ తరగతి విద్యార్థులకు వీటిని అందజేశారు. 30 మంది విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అధ్యక్ష కార్యదర్శులు హనుమంతరావు పటేల్, కప్ప సంతోష్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. క్లబ్ మాజీ అధ్యక్షులు తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలను భయాందోళనకు గురి కాకుండా రాయాలని అన్నారు. కస్తూర్బా విద్యార్థులు మండల స్థాయిలో అగ్రగామిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా ప్రిన్సిపాల్ సవితారాణి, కర్ణి రూప, లయన్స్ ప్రతినిధులు పెద్దకాపు శ్రీకాంత్, తేళ్ల చిన్న అరవింద్, యోగేష్, బర్ల అర్పిత్, కస్తూర్బా ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకేమైనా సహాయం చేయాలనుకుంటే ఈ కస్తూర్బా స్కూల్ ఎప్పుడు వెల్కమ్ చెప్తూ ఉంటుంది. మా పిల్లల గురించి మీకు తెలిసిందే, బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు సార్. అండ్ ఆల్సో ఒక మంచి ఉద్దేశంతో మీరు పెన్స్, ప్యాడ్స్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశము వాళ్ళు ఎగ్జామ్స్ రాసి గెటాన్ అవ్వాలి అనేది ఒక మంచి ఏమంటారు ప్లాన్ అన్నమాట. సో దానికోసం మీరు ఇవి ఎంచుకొని ఈరోజు ఈ ఎగ్జామ్స్ సందర్భంగా మా పిల్లలకు ప్యాడ్స్ అండ్ పెన్స్ ఇవ్వడం చాలా ఆనందకరము. అండ్ వీటితో పాటుగానే ఇంకా ముందు కూడా మీ లయన్స్ క్లబ్ నుండి మా స్కూల్కి ఏదైనా డొనేట్ చేయగలరు అని కూడా మేము ఆశిస్తున్నాము.
అంటే అమ్మ ఈ పాప చాలా క్లెవర్ ఉన్నట్టుంది, ఈ బాబు చాలా క్లవర్ ఉన్నట్టుంది అని చెప్పేసి అది బైక్ పై వేసుకుంటూ వెళ్ళిపోతారు. మధ్యలో కొంత రాకపోయినా కూడా బైక్ పై వేసేస్తారు. కాబట్టి ఫస్ట్ వెంటనే రాస్తారు మీరు మీకు చాలా బాగా వచ్చినవి, కాన్ఫిడెంట్ గా ఉన్నాయి, ముందు రాయండి. ఓకేనా? రెండవది నాన్న, మీరు బిట్ పేపర్ రాసేటప్పుడు కానీ ఏది రాసేటప్పుడైనా పెన్సిల్ యూజ్ చేయండి. ఫస్ట్ పెన్సిల్లే యూజ్ చేయాలి. డైరెక్ట్ గా పెన్ తో ఎవరు రాదు, ఎందుకంటే పొట్టి వేసాలు చేస్తే మార్కులు వేయదు. ఇప్పుడు కొంచెం పాటు బి ఇచ్చారు, సిబిఏ ఏం పెట్టేసుకుని వెళ్తారు, మళ్ళీ పక్క వాళ్ళు ఎవరు వచ్చేసి సార్ ఇది సి కాదు బి అని చెప్పి నేను కొద్దిగా బి అని రాస్తాం అనుకోండి, అది పోతుంది ఇది పోతుంది. ఫస్ట్ పెన్సిల్తో రాసుకోండి. మీరు లాస్ట్ 10 minutes ఉన్నప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు మొత్తం రద్దు చేసేసినప్పుడు ఇంట్లో రాయాలి. ఓకేనా? హడావిడి తొందరపడి ఎవరు రాయకూడదు. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒక 5 minutes కూల్ మైండ్తో చదవండి. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీ పిల్లలు ఏం చేస్తారంటే ఇవ్వగానే టక్కగా రాసుకుంటుంది, ఎవరు రాయిద్దాం. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే టాప్ టు బాటమ్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు క్లియర్గా చదవండి, తరువుగా చదవండి. మీకు ప్రీవియస్ గా ఏమన్నా గుర్తుకొస్తే వాటిని ఒక్కసారి రీబ్యాక్ వెళ్ళండి, కళ్ళు మూసుకొని రీబ్యాక్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు బాగా వచ్చిందాన్ని, ఇట్ మే బి 2 marks, ఇట్ మే బి 4 marks, ఇట్ మే బి 1 mark, ఏ క్వశ్చన్ అయినా పర్వాలేదు, బాగా వచ్చిందాన్ని ఫస్ట్ రాయండి. సరేనా? ఆ తర్వాతనే మీకు రాని వాటిని లాస్ట్ లోకి వచ్చేసింది. రెండవది, మీరు మ్యాక్సిమం సోషల్లో కానీ సైన్స్ లో కానీ డయాగ్రామ్స్ వేస్తూ రాయాలి. వాడు అడగకపోయినా కూడా ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ఉన్నాయమ్మా, కొన్నిటికి వాళ్ళు అడగరు. రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం పట్ల నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం హర్షం వ్యక్తం చేసింది. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు వల్ల పద్మశాలీలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు దీకొండ యాదగిరి ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో ఉన్న జిల్లా పద్మశాలి సంఘ భవనంలో బుధవారం జిల్లా పద్మశాలి సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు దీకొండ యాదగిరి మాట్లాడుతూ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. పద్మశాలిల సర్వతోముఖాభివృద్ధికి కార్పొరేషన్ కృషి చేసేలా భారీగా నిధులు కేటాయించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రభుత్వాలు హామీ ఇచ్చినా కార్పొరేషన్ ఏర్పాటు కలగానే మిగిలిందన్నారు. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్లకు యాదగిరి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బిజ్జు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గాం హనుమన్లు, ప్రధాన కార్యదర్శి అవధూత దశరథం, సలహాదారులు రాపెల్లి గురుచరణ్, సహాయ కార్యదర్శి మెరుగు లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతల గంగాదాస్, నాయకులు కైరంకొండ విఠల్, లక్కవత్రి దాస్, నారాయణ, జై సత్యపాల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపు సుమారు 12% జనాభా కలిగినటువంటి పద్మశాలి కుటుంబాలని మరి ఆర్థికంగా ఆదుకోవడానికి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ కావాలని నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం తరఫున, అదేవిధంగా మరి రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫున గత ప్రభుత్వాలను పదే పలు సందర్భాల్లో కోరడమైనది. మరి దానికి అనుగుణంగా నిన్న తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయము, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంత్రివర్గంలో తీసుకున్నటువంటి పద్మశాలి కులస్తులకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి పద్మశాలి కులం తరఫున, సమాజం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు మరి ముందరకు వచ్చి వారికి మరి సహకారాన్ని అందించి మరి వారికి కావాలని కోరినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మా పద్మశాలి ముద్దుబిడ్డ అయినటువంటి అనిల్ గారు ఈ సహకారాన్ని అందించినందుకు వారికి కూడా పద్మశాలి సంఘం తరఫున, మరి పద్మశాలి సమాజం తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు, మరి తగినన్ని నిధులు ఇచ్చి మరి పద్మశాలి కార్పొరేషన్ ఆర్థికంగా బలపడే విధంగా మరి తయారు చేయాలని ప్రభుత్వాన్ని పదే కోరుతా ఉన్నాము. పద్మశాలి కులస్తులకు ఉన్నటువంటి కులవృత్తి అయినటువంటి చేనేత వృత్తి మరుగునపడి ఇవాళ పద్మశాలి కుటుంబాలకు ఏ పని లేకుండా మరి అదొకటి అయినటువంటి ఈ సందర్భాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయము. పద్మశాలి సమాజం ఈ నిర్ణయానికి చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పద్మశాలి కులస్తులందరికీ ఆర్థికంగా మరి అదేవిధంగా ఇంకా ముందరికి తీసుకుపోవడానికి ఈ కార్పొరేషన్
మరి దోహదపడాలని పద్మశాలి సంఘం తరఫున మరీ కోరుతా ఉన్నాము. మరొకసారి మరి ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి దర్పల్లిలో శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లివారి కళ్యాణం జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తులు తమ కులదైవమైన శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పెద్దమ్మ తల్లి ఆలయ సన్నిధిలో పందిరి వేసి వేద పండితులతో హోమం, యజ్ఞం, కుంకుమార్చన చేశారు. పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. అనంతరం జాతర నిర్వహించగా పలు రకాల ఆట వస్తువులు, తినుబండారాల దుకాణాలు వెలిశాయి. ఈ వేడుకలతో దర్పల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ముదిరాజ్ కులస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి పెద్దిరాజు పెద్దమ్మ తల్లి కళ్యాణ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మహిమాన్విత పెద్దమ్మ తల్లిని కోరుకున్నానని అన్నారు. క్రింది స్థాయి వర్గాల కోసం అవుట్ రీచ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పీఎం సూరజ్ పోర్టల్ను మరియు సఫాయి కార్మికులకు బీమా పథకం బుధవారం సాయంత్రం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రొజెక్టర్పై లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాలను అవగాహన కల్పించారు. సామాజిక అభ్యున్నతి ఆధారిత ప్రజా సంక్షేమం గురించి ప్రొజెక్టర్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా మహిళలు తీసుకున్న రుణాల గురించి వివరించారు. రుణాలు తీసుకుని ఆర్థికంగా ఎదిగిన మహిళలు తమ విజయ గాథలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ రమేష్ మరియు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేపట్టిన పథకాలు లబ్ధిదారులకు అందుతున్న వివరాలను ప్రధాని వెల్లడించారు. वंचित समुदाय के लोगों को अब सीधे आर्थिक सहायता दी जा सकती, यानी भारत सरकार की दूसरी योजनाओं की तरह ही विभिन्न अन्य योजनाओं का पैसा भी सीधे आपके खाते में पहुंचेगा। न कोई चीज का बिचौलिया, न कट, न कमीशन और न ही कोई सी सिफारिश के लिए चक्कर काटने की जरूरत। हेल्थ कार्ड भी दिए जा रहे हैं। इन्हें వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించడమే కాంగ్రెస్ లక్ష్యం. 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ఎన్సీఎస్ఎఫ్ ప్రారంభానికి సన్నాహాలు. పరిశ్రమను సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్. ధర్నా చౌక్ స్థల పరిశీలన జరిపిన అధికారులు. నిరసనల కోసం 1000 చదరపు గజాల స్థలం కేటాయింపు. వేసవి ఆరంభంతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం. ఉపశమనం పొందేందుకు తంటాలు పడుతున్న జనం. మండుతున్న భానుడు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకలు. అన్నదాతకు శుభాకాంక్షలు తెలిపిన పాలకవర్గం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.